నేను న్యూస్‌లో చూసాను. అదే విధంగా చాలా వీడియోస్‌లో ఏంటంటే, మన భారతదేశము అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది బోయింగ్ విమానాలు. అండ్ ఇంకా కొన్ని చాలా వరకి మిలిటరీ ఎక్విప్‌మెంట్స్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. వాటిని పాజ్ చేశారు అని చెప్పి డిఫరెంట్ ఛానల్స్‌లో ఇలా వీడియోస్ వచ్చినాయి. అయితే మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు వీటన్నిటిని కొట్టిపడేస్తూ అలాగేమీ జరగటం లేదు. ఇంపోర్ట్స్ అనేది ఆన్ ద లైనే ఉన్నాయి. ఆ డిస్కషన్స్ జరుగుతానే ఉన్నాయి. ప్రస్తుతానికి అవేం పాజ్ చేయలేదు. అన్ని ఆన్ ద లైనే ఉన్నాయి. వచ్చిన న్యూస్ అంతా రాంగ్ అని చెప్పారు. ట్రంప్ 50% టారిఫ్స్ వేసిన తర్వాత ఈ భారతదేశము ఇంపోర్ట్స్ ఆపేసుకుంది అమెరికా నుంచి అని చెప్పి సర్క్యులేట్ అవుతున్న న్యూస్ అనేది రాంగ్. గవర్నమెంట్ నుంచి ఎటువంటి సమాచారమైనా వచ్చినా న్యూస్ వస్తే అదే నమ్మండి, బయట ఛానల్స్ ఇవన్నీ చెప్పుకునేవి నమ్మద్దు అని చెప్పి అంటున్నారు. మేబీ ఈ న్యూస్ అనేవి స్పెక్యులేషన్స్ కావచ్చు, కొంతమంది అనలిస్ట్స్ చెప్పు ఉండొచ్చు. బికాస్ ఆఫ్ రిటాలియేషన్ కింద మనం ఇలా ఆపేస్తాము అని చెప్పి మనం వార్ లోకి దిగాలనుకోవటం లేదు. లైక్ చైనా జరిగినట్టు చైనా ఏంటి రిటాలియేషన్ వేసింది, రెసిప్రోకల్ టారిఫ్స్ వేసింది. మనం అలా వేసి గొడవకి దిగి ఇంకా పెద్ద చేసుకోదలుచుకోవట్లేదు. ఇన్ డిప్లొమాటిక్ మేనరే భారతదేశం ఏదైనా డీల్ చేస్తుంది. ఏది గట్టిగా తిట్టదు వాళ్ళని, ఏమి గట్టిగా అనదు. కానీ చిన్నగా మనకు కావాల్సింది అయితే డీల్ చేసుకుంటుంది ఫర్ షూర్. అలా అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఇంపోర్ట్స్ మొత్తాన్ని ఆపేయటము ఇలా జరగదు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనది ఇంకా అంత టాప్ ఎకానమీ కింద వెళ్ళలేదు, అంత ఇండిపెండెంట్ ఎకానమీ కూడా కాదు. వీఆర్ డిపెండెంట్ ఆన్ డిఫరెంట్ సెవరల్ నేషన్స్ యాక్చువల్ గా. సో ఒక కంట్రీ నడవాలంటే అలాంటి డిపెండెన్సీ పక్కా ఉంటుంది. అమెరికా అనేది లైక్ బిగ్గెస్ట్ ఎకానమీ, లార్జెస్ట్ ఎకానమీ కాబట్టి అదేం చెప్పినా చెల్లుతుంది. కానీ మనలాంటి లైక్ గ్రోయింగ్ నేషన్స్ కి అలా చెల్లదు. కొన్ని చోట్ల తగ్గాల్సి ఉంటుంది, కొన్ని చోట్ల నెగ్గాల్సి ఉంటుంది. నెగ్గే దగ్గర మనం ఆల్రెడీ నెగ్గుతానే ఉన్నాం, తగ్గే దగ్గర ఎక్కువ తగ్గకుండా తక్కువ తగ్గుతా అలా వెళుతుంది. సో ప్రస్తుతానికైతే ఈ న్యూస్ స్పెక్యులేషన్ ఏదైతే ఉందో దాన్ని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు కొట్టిపడేశారు.